ఇక్కడ మనం చూస్తే ఈ మనస్సు అనేది ఆత్మీయతకు మంచిది కాదు. ఆత్మీయ జీవితానికి ఇది మంచిది అసలే కాదు. ఈ మనస్సు ఉండడం వలన మనిషి ఆత్మీయముగా ఎదగడం చాలా కష్టమవుతుంది. ఎందుకనంటే మనస్సు ఉన్నటువంటి వారి హృదయము ఇది పరిశుద్ధతను కాపాడుకోలేదు. ఇది స్థిరమైన మనసుగా ఉండదు. స్థిరమైన ఆత్మీయత ఈ మనస్సు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండదు. అందుకే వీరు ఆత్మీయంగా సంచరులుగా తయారవుతారు. అనగా స్థిరత్వము లేని వారిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి ఆలోచన విధానము స్టాండర్డ్ గా ఉండదు. వీరు మాట విధానములో స్టాండర్డ్ గా ఉండరు. వీళ్ళ ప్రవర్తన కూడా స్టాండర్డ్ గా ఉండదు. అంటే ఆత్మీయతలో స్థిరమైనదిగా ఉండదు. అందుకే ఇలాంటి వారిని వాక్యం పిలుస్తుంది మనస్సు కలిగిన వారు. అందుకే మనస్సు అనే దానిని మనం అసహించుకునే వారిగా ఉండాలి. మనకు అసహ్యం దేని మీద పుట్టాలి అనంటే మనస్సు మీద పుట్టాలి. మనస్సు ఉండడం వలనే మనిషి ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ప్రార్థన చేస్తున్నట్టు చేస్తారు, విశ్వాసం ఉన్నట్టుగా అనుకుంటారు, దేవుని సంఘానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ వీరు వాక్యం మీద స్టాండర్డ్ గా బ్రతకలేరు. ఎందుకు అనంటే వీళ్ళ మనసు వీరికి సహకరించదు. ఒకే మనసు ఉంటే ఒకే రీతిగా ఉంటారు, కానీ రెండు మనసులు ఉండడం వలన వీరు ఒక విధానములో కరెక్ట్ గా నిలిచి జీవించలేరు. అందుకే ఈ మనసు అనేది ఆత్మీయతకు సహకరించేది కాదు. ఇది ఆత్మీయతను పరిశుద్ధతను స్టాండర్డ్ గా కాపాడుకునేది కాదు. ఇది అవసరాన్ని బట్టి ఎటు వీలైతే అటు ఇది మలుచుకుంటది దానిది. ఎలాగనంటే కరోనా రోగం లాగా, కరోనా పురుగు అనగా కరోనా వైరస్ ఎలాగనా సీజన్స్ ను బట్టి తనను తాను మార్చుకుంటూ ఉందో అలాగనే ఈ మనసు ఉన్న వారు కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటారు. ఎటు వీలైతే అటు, ఎటు అనుకూలమైతే అటుగా వీళ్ళు మార్చుకుంటారు. అందుకే మనస్సును అసహించుకోవాలి. మనస్సు అంటే మనలో అసహ్యం పుట్టాలి అని మనకి ఇక్కడ వాక్యంలో కనబడుతుంది. ఈ అసహ్యం అనేది మనకు దేని మీద పుట్టాలి అంటే మనస్సు మీద పుట్టాలి. మన మనస్సు అనే దానిని అసహించుకోవాలి. అనగా మనస్సును అనగా రెండు రకాల ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండకూడదు. వాక్యము రెండు విధాలుగా ఆలోచనలు ఒకే దాని గురించి చెప్పదు. వాక్యపు ఆలోచనలో పరిశుద్ధాత్మని ఆలోచనతో వెళుతుంది. కానీ రెండు మనసులు ఉన్నవారు పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనను అనుసరించలేరు, అంగీకరించలేరు. వారికి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి గనక ఏ ఆలోచనను ఎప్పుడు అనుసరించాలో వారికి తెలియదు. ఏ ఆలోచన ఆత్మీయతకు అనుకూలమైందో వారికి తెలియదు. అందుకే మనస్సు ఆత్మీయతకు సహకరించదు. సో అందుకే ఏక మనసు కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏక మనస్కులై ఉండు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఏక మనసు కలిగిన వారిగా, ఏకాత్మ కలిగిన వారిగా, పరిశుద్ధాత్మతో ఏకమైన వారిగా ఉండాలి. గాని ఈ రెండు మనసులు కలిగిన వారిగా ఉంటే వీళ్ళు పరిశుద్ధాత్మతో ఏకీభవించలేరు. ఎందుకు ఏకీభవించలేరంటే పరిశుద్ధాత్ముడేమో పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తాడు. ఈ రెండు మనసులు అనేది పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వదు, పరిశుద్ధాత్మతో ఏకీభవించదు, ఒకే మాట మీద నిలిచి ఉండడానికి ఇష్టపడదు. అందుకే ఈ రెండు మనసులు కలిగిన వారు పరిశుద్ధాత్మని యొక్క వాక్యపు ఆలోచనకు వీళ్ళు ఇష్టపడరు. అందుకే వీరు ఎటు వీలైతే అటు ఆలోచించే వారిగా ఉంటారు. ఎట్లా అనుకూలిస్తే అలాగా వాళ్ళు మలుచుకునే వారిగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈ రెండు మనసులు పరిశుద్ధాత్మతో ఏకీభవించవు గనుక వీళ్ళు పరిశుద్ధతలో స్థిరంగా బ్రతకలేరు. అందుకే మనస్సును మనం అసహించుకోవాలి. అసహించుకోవడం అంటే ఏంటిది? దాన్ని ఇష్టపడకుండా ఉండాలి. రెండు విధాల ధోరణిని మనం ఇష్టపడకూడదు.
రెండు రకాల ఆలోచనను మనం ఇష్టపడకూడదు. అనుకూలమైన విధానానికి అనుకూలంగా మార్చబడని మనం ఇష్టపడకూడదు. మనం ఏ విషయంలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా పరిశుద్ధాత్మనితో మాత్రమే ఏకీభవించి ఆయనకు మాత్రమే సహకరించే వారిగా, పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి అనంటే ఏక మనసు ఉండాలి. అంటే ఒకటే మనసు ఉండాలి. అదే పరిశుద్ధమైన ఆత్మీయ మనసు. ఈ ఆత్మీయ మనసు ఒకటే ఉంటది గనక ఈ ఆత్మీయ మనసు వాక్యానికి ప్రాధాన్యతనిస్తుంది. రెండు మనసులు వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వవు. ఏ మనసు ఎట్లా ఆలోచన చెప్తే ఇప్పుడు ఆ మనిషి అలాగా నడుచుకోవాలి. ఈ మనసు ఇలాగా చెప్తే ఇటు వెళ్ళాలంటారు, ఇంకో మనసు ఇంకో విధంగా చెప్తే అటు వెళ్ళాలంటారు. వీళ్ళు ఒక తీరుగా కరెక్ట్ గా ఉండలేరు. వీళ్ళు ఎలాగనంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసే వారిగా ఉంటారు. ఏ పడవ ఎటుపోతుందో తెలియదు. లాస్ట్ కు వీళ్ళు ఏమైతారో వీళ్ళకి తెలియదు. అందుకే యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ద్విమనస్కులారా అని మాట్లాడుతూ అక్కడ హృదయాన్ని, చేతులను శుభ్రం చేసుకోవాలంట. సో చేతులను శుభ్రం చేసుకోవాలి అంటే శుభ్రత అనేది పరిశుద్ధతకు గుర్తు. సో ఈ పరిశుద్ధత, శుభ్రత అనేది మనకి ఎప్పుడు వస్తుంది? మనసు తొలగించుకొని ఏక మనసును అనగా వాక్యానుసారమైన పరిశుద్ధాత్మ మనసును మనం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడే పరిశుద్ధత అనేది మనకు వస్తుంది. శుద్ధీకరించుకోవాలి అనేటువంటి విధానం మనకు అర్థమవుతుంది. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు అని దేవుని వాక్యం చెప్తోంది. ఏ మనసు ఉండాలి అంటే రెండు మనసులు ఉండొద్దు. యేసు ప్రభుకు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఈ మనసు కలిగి ఉన్నప్పుడు మనకు దేని మీద ఇష్టము లేదా ప్రీతి ఏర్పడుతుంది అని అంటే, మనకి ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నట్టుగా దేవుని ధర్మశాస్త్రం మీద మనకు ప్రీతి కలుగుతుంది, అనగా ఇష్టం ఏర్పడుతుంది. మనం వాక్యాన్ని మాత్రమే ఇష్టపడతాము. వాక్యానుసారంగా ప్రవర్తనను మార్చుకొని మనం పరిశుద్ధతను కాపాడుకుంటాము. పరిశుద్ధత అనేది వాక్యానుసారమైనది. మన ఇష్టం వచ్చినట్టుగా మనం పరిశుద్ధత అనుకుంటే అది పరిశుద్ధత కాదు. వాక్యానుసారమైనదే పరిశుద్ధత. వాక్యానికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే అది పరిశుద్ధత. వాక్యానికి మన ప్రవర్తన అనుకూలంగా ఉన్నప్పుడే అది పరిశుద్ధత అవుతుంది. వాక్యానుసారమైనది యేసు రక్తం ద్వారా కడగబడినది. కానీ రెండు మనసులతో కూడినది అది యేసు రక్తంలో కడగబడకుండా తనకు తానే లేదా ఆ మనసు దానికి అదే పరిశుద్ధత అని అనుకుంటది అనమాట. అందుకే అక్కడ మీ చేతులను శుభ్రం చేసుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. శుభ్రత, మనల్ని మనం కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? మనసును తొలగించుకొని ఏక మనసు కలిగిన వారమై యేసు రక్తములో పరిశుద్ధాత్ముని ద్వారా, వాక్యము ద్వారా మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం కడిగి పరిశుద్ధపరచుకుంటూ ప్రభు కొరకు పరిశుద్ధముగా మనం తయారు కావాలి. అందుకే వాక్యం మీద మనకు ఇష్టం అనేది పెరగాలి, అనగా ప్రీతి అనేది పెరగాలి. మనము దేనిని ప్రీతికరమైనదిగా చూడాలి లేదా ఇష్టమైనదిగా చూడాలి, దేనిని మనం ఎక్కువగా ఇష్టపడాలంటే ఏ ఆలోచన వస్తే దాన్ని కాదు గాని వాక్యపు యొక్క ఆలోచనను మనం ఇష్టపడాలి. వాక్యం ఏం చెప్తుంది, నేను ఎలా ఉండాలని చెప్తుంది అని వాక్యాన్ని మనం ఇష్టపడాలి. అందుకే ధర్మశాస్త్రమును, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరమైనది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం స్టాండర్డ్ గా ఉండాలి, స్థిరమైనదిగా ఉండాలి అని అంటే రెండు మనసుల ధోరణి, రెండు మాటల విధానమును మనం మానుకోవాలి. రెండు రకాల ఆలోచనలు చేయడం మనం మానుకోవాలి. ఇప్పుడే అవునని మళ్ళీ అప్పటికప్పుడే కాదనేటువంటి పద్ధతిని మన మనసులో నుండి మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా వాక్యములో మనం నిలబడి ప్రభు కొరకు జీవించగలుగుతాము. అందుకే ఈ మనసు పరిశుద్ధతను చెడగొడుతుంది. ఆత్మీయతను స్థిరంగా మనం కాపాడుకోలేని వారిగా ఇది మారుస్తుంది. అనగా మనసు ఉన్నటువంటి వారు ఆత్మీయతలో చాతకాని వారిగా, నిరుత్సాహపరులుగా మిగిలిపోతారు. అందుకే మనసును మనం ఒక ఆత్మీయులుగా అసహించుకోవాలి.
మనసును కలిగి ఉండడానికి ఇష్టపడకూడదు. రెండు రకాల నాలుకను మనం కలిగి ఉండకూడదు. రెండు నాలుకల మాట తీరును మనం కలిగి ఉండకూడదు. రెండు రకాల ప్రవర్తనను మనం కలిగి ఉండకూడదు. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణించేటువంటి విధానాన్ని మనం అనుసరించకూడదు. మరి మనకి ఏం కావాలి అనంటే స్థిరమైన మనసు, ఆత్మీయమైన మనసు, వాక్యానుసారమైన వాక్యానికి అనుకూలించే మనసు. ఇదే ఏక మనసు క్రీస్తు యేసునకు కలిగిన ఈ పరిశుద్ధమైన మనసు. ఇది మనం కలిగి ఉంటే మన వాక్యం మీద ఇష్టాన్ని పెంచుకొని వాక్యానికి విధేయులమై మన ఆత్మీయతను, పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు కొరకు మనం జీవించగలుగుతాము. సో మనం రెండు విధానాలను మన వాక్యాలు చూసాం. ఒకటి అసహించుకునే విధానము, రెండవది ఇష్టపడేది. దేనిని మనం అసహించుకోవాలి? వాక్యం చెప్పినట్లుగా మనస్సును అసహించుకోవాలి. రెండు విధానాల పద్ధతిని అసహించుకోవాలి. రెండు నాలుకల ధోరణిని మనం అసహించుకోవాలి. సో మరి దేనిని ఇష్టపడాలి అంటే వాక్యం మనకి చెప్పేది వాక్యాన్ని మనం ఇష్టపడాలి. దేవుడు చెప్పే విధానాన్ని, వాక్యానుసారమైన విధానాన్ని, పరిశుద్ధతను, ఆత్మీయతను మనం ఇష్టపడితే అప్పుడు మనం పరిశుద్ధతతో కూడిన ఆత్మీయతను మనం కాపాడుకొని ప్రభు కొరకు పరిశుద్ధపరచబడిన వారిగా, ఆత్మీయులుగా మనం బ్రతకగలుగుతాము. అందుకే మనలో దేని మీద అసహ్యం ఉండాలి అనంటే మనసు మీద అసహ్యం ఉండాలి. దేని మీద ఇష్టం కలిగి ఉండాలంటే వాక్యం మీద. కనుక మనం ఆలోచన చేద్దాం. నువ్వు దేనిని అసహించుకుంటున్నావు? మనసును అసహించుకుంటున్నావా? మనసును వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యాన్ని ఇష్టపడడానికి నువ్వు మలుచుకోగలవా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనసు, రెండు మనసులు మనిషిని పరిశుద్ధంగా బ్రతకనివ్వవు, పరిశుద్ధతలో స్థిరపడనివ్వవు, ఆత్మీయతలో స్థిరంగా ఉండనివ్వవు. అందుకే వీళ్ళ ఆత్మీయత కరెక్ట్ గా ఉండలేదు. కనుక ఇది ఆత్మీయతకు చాలా ప్రమాదము. రెండు మనసులు అనేది వాక్యానుసారంగా మనం చూస్తే ఆత్మీయతకి ఇది చాలా ప్రమాదకరము. ఇది మనం ఇష్టపడేటువంటిది కాదు. ఇది మనం అసహించుకొని దాన్ని దూరం చేయాలి. మనకు దాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మన ఆత్మీయతను మనం కాపాడుకుంటాము. రెండవది, వాక్యాన్ని మనం ఎక్కువగా ఇష్టపడాలి. వాక్యం మీదనే మనకి ఇష్టం పెరగాలి. అప్పుడు మన ఆత్మీయత ఆశీర్వాదంగా, ప్రభుకు మహిమకరంగా మార్చబడుతుంది. మన ప్రార్థన జీవితం, విశ్వాసము, పరిశుద్ధత, ఆత్మీయత స్థిరమైనదిగా ప్రభు కొరకు నిలిచి ఉంటది. అప్పుడు మన స్థిరమైన ఆత్మీయులుగా పరిశుద్ధతను కాపాడుకొని ప్రభుకు మహిమకరంగా